ఏమేమి కూరలు అంటే టమాటా పచ్చడి, ఇంకా అంటే పప్పుచారు బగారన్నంకి ప్రిపేర్ చేసి పెట్టింది ఇక్కడ. రోజు మా అక్క వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం సందర్భంగా మా లక్ష్మ అంటే అయితే టమాటా పచ్చడి చేస్తుంది ఇక్కడ. సో టమాటా పచ్చడి, ఇది బగారన్నం కా అంటే ఇవన్నీ కలిపెట్టి క్యారెట్ మసాలా అన్నీ ఒక దగ్గర వేసిన ఆంటీ ఇప్పుడు కలుపుతుంది టమాటా పచ్చడికి. సో టమాటా పచ్చడి అయితే అవుతుంది. కొంచెం చల్లారినాక మిక్సీ పడతారా అంటే నువ్వుల పొడి వేయరా? ఈడుందా ఇక ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకుందంట నువ్వుల పొడి. ఇప్పుడు వేస్తుంది. ఇప్పుడైతే కలపాలి ఇప్పుడు బాగా కదండి. అంతేనా ఆంటీగా? ఉప్పు వేసిరా? అన్నీ వేసిరా? ఇక పచ్చడి మిక్సీ పట్టాలన్నమాట. అంటే ఒకసారి ఏమేమి కర్రీ చూపేయండి ఇరా. వంకాయ మసాలా అది కింద కనిపిస్తుందా అండి? ఓకే పప్పుచారు బాగుందండి. మునక్కాయలు సొరకాయ వేసినట్టు కదా, బాగుంది. అదంతా ఇంకా ఇక్కడ వంటల ప్రిపరేషన్ అయితే చింతపండు వేసిరా అండి. ఇక్కడ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, గృహప్రవేశం పూజ. ఇక్కడ ఏం చేసిరంటే పాలు పొంగిచ్చారు కదా మార్నింగ్, ఉత్తగా అట్లా పెట్టొద్దని ఒక్కొక్క అయితే పెట్టిరు. ఇక్కడేమో కూరాడకుండా. సో మా సైడ్ అయితే ఇలానే పెడతారు అనమాట కూరాడకుండా అంటే. సో ఇలా అనమాట. ఇది వచ్చేసి పాలు కాబట్టిరు. ఇంకేమో స్వీట్ చేస్తారంట. బియ్యం వస్తున్నా అంటే ఏం చేస్తున్నా అండి? అయిపోయింది అంటే పచ్చడి రుబ్బుతురంట. కలిసి చల్లగా కావాలంటే ఎట్లుంది గజ్జిపిజ్జి ఉంటారు. ఇప్పుడు ఆ బాస మీద గోమాలి. నెక్స్ట్ అందరూ కూర్చున్నారు. అప్పుడు సారీ మా పిల్లలు ఏం చేస్తారు? లక్కీ చూడమా, మిల్కీ సిటీ లక్కీ. ఈమె సెకండ్ లక్కీ, ఏం పెద్ద లక్కీ, చిన్న లక్కీ. ఇది చూడు. ఓకే గొప్పమ్మ మేము వేస్తుంది. మాడిపోయినట్టుందండి పచ్చడా. ఏం కాదు బొగల మోసుకుని చేయాలి. పురుగులుడు ఓన్లీ మనం కనిపి మరి ఏం చాలు